ఏలియాకి మారుగా ప్రవక్తగా ఎలీషా నియమించబడబోతున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. చూడండి, మొదటి రాజుల పుస్తకం 19వ అధ్యాయం 16వ వచనం. అదిగో నీకు మారుగా ఏలియా నీకు మారుగా ప్రవక్తగా ఉండుటకు షాఫాతు కుమారుడైన ఎలీషాను అభిషేకము చేయము. జాగ్రత్తనండి, దేవుని ప్రణాళిక అక్కడ బహిర్గతం చేయబడుతుంది. ఎలీషా పట్ల దేవుని ఒక ప్రణాళిక ఉంది. జాగ్రత్తనండి, మనందరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇక్కడున్న వారిని ఎవరిని కూడా ఓరకనే టైం పాస్ కొరకు దేవుడు చేయలేదు. కొంతమంది వాళ్ళ జీవితాన్ని వాళ్ళు శపించుకుంటారు, వాళ్ళ జీవితాలు వాళ్ళు శపించుకుంటూ ఉంటారు. నా జీవితం ఇలా తగలడింది, నా జీవితం ఇలా తగలడింది, నా జీవితం నా తలరాత అని చాలామంది నిరుత్సాహాన్ని కనపరుస్తూ ఉంటారు. నీరు గారిపోయిన ఆలోచనకు నడుస్తూ ఉంటారు. వాళ్ళ జీవితంలో కలిగే సమస్యలు అవ్వచ్చు, పోరాటాలు అవ్వచ్చు, అది ఏ విధమైన పరిస్థితి అయినా వాళ్ళు కలిగే ఆ నిరాశ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చెప్పించుకుంటారు. వాళ్ళ జీవితం మీద వాళ్ళే దుమ్మెత్తి పోసుకుంటారు. యోబు జీవితాన్ని మీరు చూస్తేనండి, యోబు గారు అసలు నేను పట్టుకుంటే బాగుంటుంది అంటాడు. అసలు నేను ఈ వెలుగును చూడకుండా తల్లి గర్భంలోనే రాలిపోయి ఉంటే బాగుంటుంది అంటాడు. నేను పుట్టినరోజు మంచిది కాదేమో అన్నట్టుగా మాట్లాడతాడు. నాకంటే దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడేమో అని బాధపడతాడు. జాగ్రత్తనండి, మన జీవితంలో కలిగే కొన్ని సమస్యలు మనల్ని నిరుత్సాహపరుస్తాయి, కృంగదీస్తాయి. కొంతమంది నేను బ్రతకడం అనవసరం, ఎవరి కోసం బ్రతకాలి, దేనికోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి అని నిరుత్సాహపడి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళ జీవితాల్ని నష్టానికి, నాశనం నడిపిస్తున్నాయి. గమనించండి, దేవుని దగ్గరకు వచ్చిన మనకు అర్థం అవ్వాలి, మనలను దేవుడు సృష్టించాడు, ఆయన ప్రణాళిక మన పట్ల ఉంది. దేవుడికి మహిమ కలుగునగాక. మనందరి పట్ల ఉంది. నేను కూడా యేసు ప్రభువుని తెలుసుకోక మునుపు నిరుత్సాహం వెంబడించేది. ఎందుకు అంటే నాకు చదువు పట్ల అంత గ్రిప్ లేదు, భయం పుట్టేది, నాకే పని రాదు, నా చేతులతో పని చేయడం నాకు అలవాటు లేదు. ఇప్పుడు ఒక ఇంటిలో కొడుగ్గా ఉన్నాను కనుక ఒక ముద్ద పెడతారు, ఒక ఇంటోడిని అయిన తర్వాత ఇక అప్పుడు కూడా ముద్ద పెడతారా? ముద్ద పెట్టేవాళ్ళే ముదుపులు రాలు పడతాయా అంటారు. భయం పుట్టేది, నా జీవితం ఏమవుతుందన్న టెన్షన్ ఉండేది, భవిష్యత్తు పైన నేలేది, ప్రతి ఒక్కరిని ఏలుద్ది. మనిషిగా తన జీవితం గురించిన ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరిని భవిష్యత్తు భయం ఏలుద్ది. ఫ్యూచర్, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, నా జీవితం ఏమేమైపోతుందో అని నేను అంటాను. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ఉద్దేశం ఉంది. ఆ ప్రణాళికని ఎరిగి నడిస్తే, ఆ ప్రణాళిక మనకు అర్థమైతే మనల్ని దేవుడు ఊరేగిస్తాడంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అది నీకు అర్థం కాకపోతే మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. నీ జీవితంలో నెమ్మది నువ్వు చూడలేవు, సంతోషాన్ని చూడలేవు. కానీ దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ దైవ చిత్తంలో శ్రమ, ఆ దైవ చిత్తంలో కష్టం, ఆ దైవ చిత్తంలో పోరాటం ఉంటే దేవుడిని ఆదరించి బలపరిచే విధానం నీ జీవితాన్ని అనేకునికి ఆశీర్వాదకరంగా మారుస్తాడంతే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఒకవేళ కష్టాల కొలువులో నలిగిపోతున్నావేమో, వేదనలో మగ్గిపోతున్నావేమో, నా జీవితంలో సంతోషమే లేదు, నా జీవితంలో నెమ్మదే లేదన్న వేదన నీకు ఉండొచ్చు. అది దైవ చిత్తమా, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక? నీ కన్నీరు తుడిచేది దేవుడు అవుతాడంతే. ఆమెన్, హల్లెలూయా. ఎలీషా పట్ల దేవుడు ఒక ప్రణాళిక. ఏలియాకు మారుగా ఎలీషా ప్రవక్తగా సిద్ధపరచబడాలి. ఇజ్రాయేలు ప్రజల్లో ఏలియా ఎంత ఘనత వహించాడో, ఎంత ఘనమైన సేవ చేశాడో, ఎంత బలమైన సేవను కొనసాగించాడో, దానికి మారుగా ఎలీషా దాన్ని నడిపించాల్సిన అవసరత ఉంది. హోసన్న మినిస్ట్రీస్ గురించి మీకు అర్థమైన నేను ఒక మాట చెప్పగలను. ఏసన్న గారికి వివాహం లేదు. ఈ జరుగుతున్న ఈ పరిచర్యకి మారుగా ఎవరు
నా తర్వాత నడిపించేదని ప్రార్థన చేస్తే దైవజనుడికి ఒక వ్యక్తిని చూపించారు. ఆయన దగ్గరికి వచ్చిన ఒక ఫారినర్ ప్రార్థన చేసి, అప్పుడు అబ్రహాం అన్న ఆ దరిదాపులు ఉంటే, నీ తర్వాత హీ విల్ బి ద మినిస్ట్రీ లీడర్ అని ఆ అమెరికన్ ఆ ఫారిన్ చెబితే దాన్ని సైలెంట్లో ఉంచాడు ఆయన. మళ్ళీ తెలిస్తే గందరగోళాలు అవుతాయని. అవసాన కాలం వచ్చినప్పుడు ఆశ్చర్యం, అబ్రహాం అన్న ఆ యేసన్న గారికి సమీపస్తుడిగా మారాడు. పరిచర్య చేసే ఆ విధానంలో ఆయనకు సమీపంగా మారాడు. ఈయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోక మునిపే నిర్ధారించేశాడు, అరే అబ్బాయి మీరు సక్రంగా పరిచర్య చేశారా ప్రశాంతంగా ఉంటుంది, లేదంటే తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయి. మీకు సలహాదారునిగా మదనపల్లి రాజశేఖర్ ఆయన పెట్టుతున్నాను, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ పెద్ద ఆయనతో మాట్లాడి లెవెల్ చేసుకోండి. నా తర్వాత పరిచర్య ఎవరు అంటే, ఆల్రెడీ యేసన్న గారి అన్నల పిల్లలు ఉన్నారు. జాన్ వెస్లీ గారు, రమేష్ అన్న, రాజన్న, వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులే. కుటుంబాల్లో ఒక వ్యక్తులు వీళ్ళందరూ ఆలోచన ఆయన తర్వాత మేమే అన్నట్టుగా ఫీల్ అయ్యారు. కానీ దేవుని చిత్తం మాత్రం హూబ్లీలో పుట్టి కర్ణాటక, తెలుగు ఆయన కూడా కాదు. ఆయన అబ్రహామునికి తెలుగు రాదు, కానీ దేవుని కృపలో నేర్చుకున్నాడు. ఆ సామర్థ్యాన్ని దేవుడిచి నిలబెట్టాడు కనుక యేసన్న గారి ద్వారా 1000 సంఘాలు కట్టబడితే అబ్రహాం అన్న ద్వారా 2000 సంఘాలు కట్టబడ్డాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అది దైవ చిత్తంలో నిర్ణయం. ఇప్పుడు నేనున్నానండి, నా పిల్లలు ఉన్నారు, ఈ పరిచర్యకి నా పిల్లల వారసులు అంటే ఇది ఆస్తి కాదు. అర్థమైందా? ఇది ఆస్తి కాదు. అలాగని ఎవరిని పడితే వాళ్ళని పెడతామా? కుదరదు. ఈ పరిచర్య దేవుని దృష్టిలో ఉంటే నా తదంతరం ఎవరన్నది ఆయన నిర్ణయం చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అది ఆయనకి అప్పగించుకుంటే దీన్ని ఘనపరిచి నడిపిస్తాడు. ఈరోజు సేవకులు మేమేం చేస్తాం తెలుసా? ఒక 5 సంఘాలు ఉన్నాయనుకోండి, 2 సంఘాలకేమో ఆడపిల్లలు ఇస్తాం, అల్లుడికి ఇచ్చేస్తాం సంఘాలు. ఏంటి మా అమ్మాయిని చేసుకుంటే 2 సంఘాలు ఇచ్చేస్తాం. ఏంది ఇప్పుడు ఆస్తా లేకపోతే దేవుని సేవ? అది చాలా విచిత్రం. అందుకనే సేవలు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటాయి, ఎదుగు పొదుగు ఉండవు. ఆస్తి అండి, నాకు 5 సంఘాలు ఉన్నాయి అబ్బాయి, మా అమ్మాయిని చేసుకుంటే ఏమిస్తామని అడుగుతావేమో, ఇదిగో 2 సంఘాలు నీకు ఇచ్చేస్తాపో, కమ్మకు సేవ చేసుకో. ఇదే ఆస్తి పంపకం చేయడానికి. కొంతమంది ఇటువంటి ఆలోచన కలిగి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇది వ్యాపారం కాదు, ఆస్తి కాదు, పంపకాలు చేయడానికి. ఇది మహిమ కలిగిన సేవ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నిర్ణయం. మోషేకి పిల్లలు ఉన్నారు. మోషే నువ్వు కానాను చేరవని దేవుడు చెప్పాడు. పిల్లల్ని పిలిచారే, అబ్బాయి చూసుకోండి, నా తర్వాత మొత్తం మెయింటెనెన్స్. ఓకేనా? పెద్దలను పిలిచి, అయ్యా నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్న తర్వాత మా వాళ్ళు కొంచెం చిన్నపిల్లలు కదా, కొంచెం సలహాలు ఇచ్చి నడిపించండి అని చెప్పొచ్చు. చెప్పలే. మోషే ప్రార్థించాడు, కాపర్ లేని గొర్రెల గిలు ఉండకూడదయ్యా, నా తర్వాత ఎవరు నియమించు అన్నప్పుడు దేవుడు అన్నాడు, నూను కుమారుడు యెహోషువ మీద నీ చేతుల నుంచి అతనికి నువ్వు ఏ ఘనత అయితే పొందావో అదే ఘనత తొక్కున్నట్లుగా ప్రజలతో మాట్లాడన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏలియాతో దేవుడు అంటాడు, నీ కుమారుగా నీ బంధువుల్లో ఒకటి కాదు. అసలు షాపాతు కుమారుడు ఎలీషా మొఖాన్ని చూడలే, ఎవరో ఏలియా. కానీ దేవుడు చెప్పాడు, ఆ వ్యక్తి నీకు మారుగా ప్రవక్తగా మారాలి కనుక వెళ్ళి అభిషేకించన్నాడు. అంతే, బయలుదేరి వెళ్ళిపోయాడు ఏలియా. దైవ చిత్తం మనందరి పట్ల ఉంటుంది. మన పట్ల దేవుని చిత్తం ఏదో దానికి అప్పగించుకొని జీవించడం ద్వారా మన జీవితాలు ఘనపరచబడతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దైవ చిత్తానికి వేరుగా మనం నడిస్తే దుఃఖం తప్ప, బాధ తప్ప, వ్యాధం తప్ప ఏది మిగలదు. అలాగని దైవ చిత్తం చేస్తే దుఃఖం ఉండదండి, కష్టాలు ఉండవా, బాధలు ఉండవు, ఉంటాయి. కానీ ధైర్యపరిచేది మనుషులు కాదు, దేవుడు. దైవ చిత్తంలో నీకు వచ్చే శ్రమ ఏదైనా, పోరాటం ఏదైనా, కష్టం ఏదైనా నిన్ను బలపరిచేది, నీ కన్నీరు తుడిచే మనుషులు కాకపోరు. ఎవరయ్యా అంటే దేవుడే నిన్ను బలపరుస్తాడు. కనుక దైవ చిత్తంలో కలిగే శ్రమను ఎదుర్కొనే విషయంలో దేవుడు మనకు ధైర్యం, దేవుడే మనకు ధైర్యం, దేవుడే మనకు బలం. ఆయన మనకు తోడుగా ఉంటే
అన్ని విషయాల్లో బలపరచబడతాం. కనుక దైవ చిత్తానికి అప్పగించుకోవడం ఆశీర్వాదం. దైవ చిత్తాన్ని ఎరిగి నడవడం మన జీవితానికి దీవెన. ఏ ఏర్పాట్లో దేవుడు ఉంచాడో ఆ ఏర్పాట్లో మనం అమర్చబడ్డాం. ప్రభా నాకు అది ఇష్టం లేదు, నాకు అది కావాలంటే కుదరదు. దేవుని చిత్తానికి అప్పగించుకోవడమే మనకి న్యాయం. ఏ నాటికైనా అదే మనకి ఆశీర్వాదం.